క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాల 3వ ఆదివార ధ్యానాంశము. ఈనాటి మొదటి పట్టణములో యెషయా ప్రవక్త ఇజ్రాయేలీ ప్రజల భవిష్యత్తును గూర్చి ప్రవచిస్తున్నాడు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు మరియు 10వ వచనము. రక్షకుడు వారి మధ్యకి వచ్చినప్పుడు వారి పరిస్థితి ఎలా మారిపోతుందో తెలియజేస్తున్నాడు. ఎండిన ఎడారి సంతసించునుగాక, మరుభూమి ప్రమోదము చెంది పుష్పించునుగాక. అది జాజిపూలు పోయినుగాక, సంతసముతో పాటలు పాడునుగాక. అది లెబనోని వలె వైభవముగా అలరారును. కర్మేలు షారోను మండలముల వలె సారవంతమగును. ఎల్లరును ప్రభువు వైభవమును గాంతురు, మన దేవుని తేజస్సును చూతురు. రక్షకుని రాకతో ప్రకృతిలో మార్పు కలుగుతుంది. బాబిలోను దేశానికి పాలస్తీనా దేశానికి మధ్య భయంకరమైన ఎడారి ప్రదేశముంది. యావే ప్రభు ఇజ్రాయేలీ ప్రజలను బాబిలోని ప్రవాసము నుండి విముక్తి చేయటానికి త్వరలో వస్తాడు. ఆయన వారిని ఆ ఎడారి గుండా నడిపించి యెరూషలేము పట్టణానికి సురక్షితముగా చేరుస్తాడు. ఆ సందర్భంలో ప్రకృతి రూపాంతరం చెందుతుంది. ఎండిన భూమి కలకలలాడుతుంది. అరణ్యము ఉల్లసించి పుష్పిస్తుంది. ప్రకృతిలోని ఈ మార్పంతా ప్రజలు జీవితములో రాబో మార్పుకు చిహ్నంగా భావించాలి. ఇంతవరకు బాబిలోను బానిసత్వములో ఇజ్రాయెల్ ప్రజలు కృంగి కృషించి కుమిలి విసిగి వేసారిపోయి జీవచ్ఛవాలుగా పడి ఉన్నారు. దేవుడు ఇప్పుడు వారిని విముక్తి చేయబోతున్నాడు. ప్రజల జీవితము పచ్చబడి వికసించబోతుంది. వారిలో రూపాంతరము కలగబోతుంది. యావే ప్రభు ఇజ్రాయేలీ ప్రజలను బాబిలోను ప్రవాసము నుండి విముక్తి చేయటానికి వచ్చినప్పుడు ప్రకృతిలో మార్పు కలుగుతుందని చెప్పాం. అది ప్రజల జీవితంలో రాబోయే మార్పుకు చిహ్నమని చెప్పాం. యావే రాకతో ప్రజల మధ్య కొన్ని అద్భుత క్రియలు కూడా జరుగుతాయి. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివారు దుప్పు వెలే గంతులు వేయును, మోగవాని నాలుక పాడును. దురదృష్టవంతులు, వికలాంగులు, దరిద్రులు అందరికంటే ఎక్కువగా దేవుని దీవెనలో పాలు పంచుకుంటారని మనము గ్రహించాలి. యావే రాకడ వల్ల ఇజ్రాయిల్ ప్రజల్లో కలగబోయే మార్పుకు వీటిని చిహ్నంగా మనము భావించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా ప్రవక్త ప్రవచనము బాబిలోను బానిసత్వ విముక్తికి మాత్రమే కాక మానవాళి పాప విముక్తికి కూడా మరీ ముఖ్యముగా వర్తిస్తుంది. ప్రియ మిత్రులారా, మెస్సయ్య రాకతో మానవాళి జీవితములో నూతన అధ్యాయం ప్రారంభమైంది. యెషయా ప్రవక్త ప్రవచనము యేసుక్రీస్తు రక్షణ కార్యములో నెరవేరింది. అందువలనే యేసు ఈనాటి సువార్త పట్టణంలో యోహాను శిష్యులతో, మీరు వెళ్ళి ఏది వినుచున్నారో ఏది చూచున్నారో దానిని యోహానుకు తెలుపుడు. గ్రుడ్డివారు దృష్టిని పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, మృతులు పునరుత్థానులగుచున్నారు, దరిద్రులు సువార్త బోధితులగుచున్నారు. నన్ను గూర్చి అభ్యంతర పడినవాడు ధన్యుడు అని పలికాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనం నుండి 10వ వచనం వరకు. ఈ విషయాలన్నీ యేసు జీవితంలో అక్షరాలా నెరవేరాయి. దేవుడు ప్రజల మధ్యకు విచ్చేసి వారి పాపాన్నే గాక పాప ఫలితమైన సకల వ్యాధులను, అరిష్టాలను మానవ జీవితాన్ని నుండి తుడిచివేస్తున్నారు. యెషయా ప్రవక్త తెలియచేసినట్లు గురుడివారు, చెవిటివారు, మోగవారు, కుంటివారు పాపం వలన పతనమైన మన జీవితానికి చిహ్నం. ఆదాము అవ్వల పాపం వలన మన పరిస్థితి ఇలా మారింది. ఇక మనము ఎలా రూపొందాలో నూతన ఆదామైన క్రీస్తులో
నూతన అవ్వ అయిన మరియమ్మలో మనము చూడగలము. ఇటు రూపాంతరం చెందటం మన సుశక్తి వలన సాధ్యము కాదు. అందుకే రక్షకుడు అవసరము. యేసు రక్షకుడుగా దేవుని నుండి భూమికి దిగివచ్చాడు. పాలస్తీనా దేశములో ఆయన ప్రారంభించిన రక్షణ కార్యము మన మధ్య కూడా కొనసాగిస్తున్నాడు. పాపం అనే రోగముచే పీడితులైన వారు స్వస్థత పొందుచున్నారు. దేవుని పిలుపును ఆలకింపలేని చెవిటి వారు ఆయన యందు వినికిడిని పొందుతున్నారు. పాప ప్రభావం వలన జీవచ్చవాలుగా చచ్చిపడి ఉన్నవారు ఆయన యందు ఉత్థానమగుచున్నారు. ఆధ్యాత్మికంగా దరిద్రులు ఆయన యందు సిరి సంపదలు పొందుచున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మన మధ్య చేసే అద్భుతాలన్నీ రాబోవు కాలానికి చిహ్నాలు. ఆధ్యాత్మిక భౌతిక దౌశ్యాలన్నీ అంతము కావాలి. అందుకొరకే క్రీస్తు మన మధ్యకు వచ్చారు. అన్నీ మనం అనుకున్నప్పుడే జరగవు. దానికి కొంతకాలము అవసరము. రక్షణ కార్యము ఒక పద్ధతిలో, ఒక క్రమములో కొనసాగుతూ ఉంటుంది. దేవుని పద్ధతికి, క్రమానికి మానవులైన మనము అలవాటు పడుతుండాలి. దేవుని ప్రణాళికంతా మన జీవిత కాలానికి పరిమితం చేయటానికి వీల్లేదు. ప్రియ మిత్రులారా, దేవుని ప్రణాళిక, రక్షణ కార్యం యుగాంతం వరకు కొనసాగుతూ ఉంటుంది. చరిత్రనంతా మన జీవితానికి పరిమితం చేయకూడదు. ఒక నగర నిర్మాణం పరిపూర్తి కావటానికి 2-3 తరాలు పట్టవచ్చు. కట్టడము ప్రారంభమైన తర్వాత కొంతకాలానికి కొన్ని భవనాలు పూర్తవుతాయి, కొన్ని వసతులు ఏర్పడతాయి. అచ్చటి ప్రజలు తమ కాలములో ఏర్పడ్డ వసతులను అనుభవిస్తూ సంతోషిస్తారు. నగర నిర్మాణం పరిపూర్తి కాకపోవటం వల్ల ఎన్నో బాధలకు కూడా ఆ ప్రజలు గురవుతారు. వాటిని ఓర్పుతో భరించాలి. ఆశాభావంతో నగర నిర్మాణం పరిపూర్తికై ఎదురు చూస్తూ వేచి ఉండాలి. మన కృషి ఫలితాన్ని మనమే కాక రాబో తరములో మన బిడ్డలు అనుభవిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, అట్లే మెస్సయ రాజ్య నిర్మాణం ప్రారంభమై 2000 సంవత్సరాలైనా అది ఇంకా పరిపూర్తి కాలేదు. ఆయన రాజ్యములో మనము ఇప్పుడు ఎన్నో సౌకర్యాలను అనుభవిస్తూ ఉన్నాం. పూర్వతరముల ప్రజలు పొందని వసతులను, వరములను, దీవెనలను మనము పొందుతున్నాం. నగర నిర్మాణం పరిపూర్ణం కానప్పుడు ఆ పట్టణ ప్రజలు కొన్ని ఇక్కట్లలో పడవలసినట్లే మనము కూడా ఆ దైవ రాజ్య నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి కొన్ని కష్టాలను భరించక తప్పదు. ప్రియ మిత్రులారా, అయితే మనం పడే కష్టాలపైన మాత్రమే దృష్టిని ఉంచక మనము దేవుని నుండి పొందే ఆధ్యాత్మిక భౌతిక అనుగ్రహాలను గూర్చి కూడా తలంచాలి. మన కష్టాలను గూర్చి తిట్టుకోకుండా వాటి నిర్మూలనకై కృషి చేయాలి. అనగా దైవరాజ్య నిర్మాణానికై అందరూ నడుము కట్టాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు అనేక విధాల అనుదినము మన మధ్యకు వస్తున్నారు. మన సోదరుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, అనుదినము జీవిత సంఘటనల ద్వారా ఆయన మన మధ్యకు విచ్చేస్తున్నారు. ఆయన మనం గుర్తించి ఆహ్వానించగలగాలి. మరీ ముఖ్యముగా దైవారాధన సమయంలో మన మధ్యకు వస్తున్నారు. మన విశ్వాసము ద్వారా ఆయన మనలోనికి వస్తున్నారు. విశ్వాసం వలన క్రీస్తు మీ హృదయములందు నివాసం ఏర్పరచుకొనుగాక అనియు ప్రార్థించున్నాను. మీ మూలము పునాదులు ప్రేమయే కావలినని దైవ ప్రజలందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింప శక్తి గలవారు కావలననియు దేవునకు నా విన్నపము అని పౌలు గారు పలుకుచున్నారు. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము
17వ వచనము మరియు 18వ వచనము. విశ్వాసముతో స్వీకరించినప్పుడే ఆయన మనలోనికి వస్తారు. ఆయన మనలోనికి వచ్చినప్పుడే మనము ఆయన అనంతమైన ప్రేమను అర్థం చేసుకోగలము. ఆయన ప్రేమను గ్రహించినప్పుడే మన స్వార్థాన్ని మనము తొలగించుకోగలం. మన స్వార్థం తొలగినప్పుడే మన కష్టాలు తొలగుతాయి. దైవరాజ్య నిర్మాణ పరిపూర్ణతకై మనము శాయశక్తులా కృషి చేస్తూ అందుకు ఓపికతో వేచి ఉండాలి. సోదరులారా, ప్రభు విచ్చేయనంత వరకు ఓపిక పట్టుడు. పొలమునందలి పంట కొరకై రైతు ఎట్లు ఓపిక పట్టునో గమనింపుడు. తొలకరి వానలకై అతడు సహనముతో కాచుకుని ఉండును కదా. కాబట్టి మీరు కూడా ఓపికతో ఉండవలను. ప్రభు విచ్చేయ దినము సమీపించినది కనుక మీ ఆశయాలను వెడనాడుకుడు. యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనము మరియు 8వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈనాటి మొదటి పట్టణము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు మరియు 10వ వచనము. ఎండిన ఎడారి సంతసించునుగాక, మరుభూమి ప్రమోదము చెంది పుష్పించునుగాక, అది జాజిపూలు పొయ్యునుగాక, సంతసముతో పాటలు పాడునుగాక, అది లెబనోను వలె వైభవముగా అలరారును. కర్మేలు షారోను మండలము వలె సారవంతమగను. ఎల్లరును ప్రభు వైభవమును కాంతురు, మన దేవుని తేజస్సును చూతురు. దుర్బల హస్తములను బలపరుపుడు, గడగడ వణుకు మోకాళ్లకు సత్తువ నిండు. మీరు ధైర్యము తెచ్చుకొనుడు, భయపడకుడు. శత్రువులకు ప్రతీకారము చేయుటకును విరోధులను శిక్షించి మిమ్ము కాపాడుటకును మీ దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహం చెందిన వారితో చెప్పుడు. అప్పుడు గ్రుడ్డివారు చూతురు, చెవిటివారు విందురు, కుంటివారు లేడివలే గంతులు వేయుదురు, మోగవారు సంతసముతో కేకలెడుదురు. మరుభూమిలో ఏరులు పారును. ఆయన రక్షణ పొందిన వారు ఇంటికి తిరిగి వత్తురు. ఉల్లాసముతో పాటలు పాడుచు మహానందముతో సియోనును చేరుకుందురు. వారు సంతోషముతోనూ ప్రమోదముతోనూ వత్తురు. వారి దుఃఖములెల్లా తొలగిపోవను. ఈనాటి రెండవ పట్టణము యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. కనుక సోదరులారా, ప్రభు విచ్చేయినంత వరకు ఓపిక పట్టుడు. పొలమనందలి విలువైన పంట కొరకై రైతు ఎట్లు ఓపిక పట్టునో గమనింపుడు. తొలకరి వర్షము కడపటి వర్షము సమకూరు వరకు రైతు ఓర్పుతో ఉండి ఆ విలువైన పంట కొరకు ఎదురు చూచుచున్నాడు కదా. కాబట్టి మీరు కూడా ఓపికతో ఉండవలను. ప్రభు విచ్చేయ దినము సమీపించినది కనుక ధైర్యముతో ఉండుడు. సోదరులారా, మీరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయరాదు. అప్పుడు దేవుడు మిమ్ము తీర్పునకు గురి చేయడు. తీర్పరి ద్వారము దగ్గరే ఉన్నాడు, లోన ప్రవేశించున్నాడు. సోదరులారా, ప్రభువు నామమును పలికిన ప్రవక్తలను స్మరింపుడు. కష్టములో సహనము గురించి తెలుసుకోవటానికి వారిని ఉదాహరణగా తీసుకొనుడు. ఈనాటి సువిశేషము మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనము నుండి 11వ వచనం వరకు. చెరసాలలో ఉన్న యోహాను క్రీస్తు కార్యములను గూర్చి విని శిష్యులను ఇద్దరిని ఆయన వద్దకు పంపెను. రాబోవాడవు నీవేనా, లేక మేము మరియొకని కొరకు ఎదురు చూడవలెనా అని యోహాను ఆజ్ఞ ప్రకారము వారు ప్రశ్నించిరి. వారితో యేసు, మీరు వెళ్ళి వినుచున్న దానిని చూచున్న దానిని యోహానుకు తెలుపుడు. గ్రుడ్డివారు దృష్టిని పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, మృతులు పునరుత్థానులగుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది,
నన్ను ఆటంకముగా భావింపినవాడు ధన్యుడు అని ప్రత్యుత్తరమిచ్చను. ఆ శిష్యులు తిరిగి పోయిన పిదప యేసు యోహానును గూర్చి జనసమూహముతో, మీరు ఏమి చూడవలనని ఎడారికి పోయితిరి? గాలికి కదలాడు రెల్లున మరేమి చూడబోయితిరి? మృదు వస్త్రములు ధరించిన మనుష్యుడినా? మృదు వస్త్రములను ధరించువారు రాజ్యభవనములో ఉందురు కదా. మరి ఎందులకు పోయితిరి? ప్రవక్తను చూచుటక? అవును, ప్రవక్త కంటే గొప్పవాడిని అని నేను మీతో చెప్పుచున్నాను. ఇతనిని గురించి, ఇదిగో, నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధము చేయను అని వ్రాయబడినది. మానవులందరిలో స్నాపకుడగు యోహాను కంటే అధికుడగువాడు ఎవడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున అత్యల్పుడు అతని కంటే గొప్పవాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక.